చాలా మందిని చూస్తున్నాం మేము. పోలీసులు కూడా గవర్నమెంట్ జీతం ఇస్తలేదో చెప్పమనండి సార్. అట్లా వాళ్ళు లేదంటే వాళ్ళు జీతాలు ఇడిచిపెట్టి బయటికి రమ్మనండి, మాతో పాటు రమ్మనండి. గవర్నమెంట్ ఎంప్లాయీ 2 లక్షల జీతాలు ఉన్నా ఏంది అంటే మాకు ఆటో డ్రైవర్లకి అన్యాయం జరుగుతుంది కాబట్టి 2 లక్షల జీతాలు ఉన్నా కూడా కానీ ఈరోజు ర్యాపిడో ఆన్ చేసుకొని పోతున్నారు. పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అందరూ ప్రతి ఒక్కరు. మేమేం కోరుకుంటున్నాం సార్ అంటే ఇప్పుడు మాకు ట్యాక్సీ ఉంది, వాళ్ళని కూడా ట్యాక్సీ పెట్టుకోమనండి, మేము ఒప్పుకుంటాం. మేమేమంటున్నామంటే మేము ట్యాక్సీ పెట్టుకొని ట్యాక్సీ కట్టుకొని ఇట్లా నడుపుకోగా కూడా మాకు రేటు తక్కువ వస్తున్నాయి. వాళ్ళకి 2 లక్షల జీతం కూడా సరిపోదంటే ఎట్లా సార్? మరి మాకు జాబులు ఏం లేవు కదా, మేము కనీసం రోడ్ల మీద పెట్టుకుంటున్నాం ఓన్లీ. మా పరిస్థితి ఏంటి సార్? మేమేమంటున్నామంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఆటో డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి ఈ ఫ్రీ బస్సు పెట్టిండు రేవంత్ రెడ్డి వచ్చి, ఆ ఫ్రీ బస్సు తీసేయమనండి, ఫ్రీ విద్య పెట్టమనండి. ఇప్పుడు వికలాంగులకి పింఛన్లు పెంచమనండి. ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతులకు పెంచమనండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి 2 లక్షలు 1,50,000 ఇచ్చినా కూడా సరిపోదు, మేము ఆన్లైన్ చేసుకుంటామంటే మళ్ళీ మేమేం సార్? మా పరిస్థితి ఏంటి సార్? మేము ఇట్లనే ఇంకా రోడ్ల మీద బతకాలా? ఇప్పుడు 20 కిలోమీటర్లకి 100 రూపాయలు ఇస్తున్నాడు సార్, ఏం మిగులుతుంది సార్ మాకు? ట్రాఫిక్ చూస్తేనే 40 ఇప్పుడు 40 నిమిషాలు పడుతుంది హైటెక్ సిటీ పోవాలంటే, ఒకసారి గంట పడుతుంది. 100 రూపాయలు వస్తున్నాయి సార్. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేమేమంటున్నామంటే మాకు ఒక న్యాయం జరగాలని కోరుతున్నాం. మేమేమంటున్నాం సార్ అంటే ఇప్పుడు బైకులు ఉన్నాయి, బైకులను కూడా ట్యాక్సీ పెట్టుకోమనండి సార్. మేము కూడా బండ్లను ట్యాక్సీ పెట్టుకోమనండి, ట్యాక్సీ కట్టమనండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా బైక్ ఓలా ఊబర్ ఆన్ చేసుకొని పోతే మా పరిస్థితి ఏది సార్? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, పోలీసులు కూడా సార్ చాలా మందిని చూస్తున్నాం మేము, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఏం సార్ ఇది? పోలీసులు కూడా గవర్నమెంట్ జీతం ఇస్తలేదో చెప్పమనండి సార్. అట్లా వాళ్ళు లేదంటే వాళ్ళు జీతాలు ఇడిచిపెట్టి బయటికి రమ్మనండి, మాతో పాటు రమ్మనండి. ఓలా నడిపిస్తున్నారు సార్, ఓలా నడిపిస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఒకటి, మన పోలీసు వాళ్ళు కూడా. మేమేమంటున్నాం సార్ అంటే ఇంకా జాబ్ ఉంది కదా, గవర్నమెంట్ జాబ్ వదిలేసి రమ్మనండి, రోడ్డు మీదకి రమ్మనండి, మాలేక బతకమనండి సార్. 1,00,000 రూపాయలు 2 లక్షలు ఉన్నా కూడా సరిపోవట్లేదు అంటే మరి మా సొంతలు ఎట్లా బతకాలి సార్? మేము అడిగేది ఇది. బైక్ ట్యాక్సీ పెట్టుకోమనండి, ఓలాను కూడా ట్యాక్సీ కట్టమనండి సార్. మేమేమంటున్నామంటే ఇప్పుడు కంపల్సరీ ఓలా ఊబర్ ర్యాపిడో రేట్లు పెంచాలి, మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు ధర్నా చేసినప్పుడు ఒకటే వాళ్ళు పెంచుతారు, తర్వాత మామూలు టైంలో మళ్ళీ నార్మల్గా చేస్తారు. 20 కిలోమీటర్లకి 10 రూపాయలు ఇస్తారు సార్. ఏం వస్తుంది సార్? కిలోమీటర్ చొప్పున 10 రూపాయలు, ఒకసారి 8 రూపాయలే వస్తుంది. ఇక్కడ నుండి బంజారా హిల్స్ 20 కిలోమీటర్లు వస్తుంది, 120 రూపాయలు ఇస్తుండు. అందులో కమిషన్ మళ్ళీ 20 రూపాయలు కమిషనే తీసుకుంటుండు. ఇప్పుడు ర్యాపిడో ఓలా ఊబర్ కంపెనీలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? కరెక్ట్ చెప్పండి. కంపెనీలోకి మేము చెప్పాలి ఏమనుకుంటున్నాం సార్ అంటే మాకి న్యాయం జరగాలి, న్యాయం చేయమని మేము కోరుతున్నాం. లాగౌట్ చేసేస్తాం, అందరం లాగౌట్ కొట్టేస్తాం. యాప్లు మా చేతిలో పెట్టుకొని వాళ్ళు ఉరుకులాడిచ్చినట్టు ఉరుకులాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఈరోజు ఏం చేస్తారు అంటే సార్ మేము ఏమంటున్నామంటే ఇది ఒక్కరోజు స్ట్రైక్ చేసిరని రేట్లు పెంచిర్రు, రేపు మళ్ళీ నార్మల్ వేస్తారు. మేమేమంటున్నామంటే ప్రతి ఒక్కరికి రావాలి.